మొట్టమొదటిసారిగా ఏదైతే బుడమేరు అండ్ కృష్ణా వరదల సందర్భంగా వచ్చినటువంటి విపత్తు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. నేను చాలా విపత్తులు చూశాను, కానీ అన్నింటికంటే ఇది ఒక యూనిక్. దానికి కారణం ఏ విపత్తు వచ్చినా 1-2 రోజుల్లో నార్మల్సీ వస్తుంది. కానీ దీనివల్ల దగ్గర 7-8 రోజులు 6 నుంచి 7-8 ఫీట్ వాటర్ ఉండే పరిస్థితి వచ్చింది. కొన్ని దగ్గర 9-10 ఫీట్ కూడా వచ్చింది. దీనికి 2 కారణాలు నేను చాలాసార్లు చెప్పాను. ఒకటి, ఫస్ట్ టైం కృష్ణా నదిలో అత్యంత ఎక్కువ ఇన్ఫ్లో ఆఫ్ వాటర్ రావడం. 11.43 lakh క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రావడం చరిత్రలో మొట్టమొదటిసారి. ఆ ప్రాజెక్టు డిజైన్ చేసింది 11.9 lakh క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్కి. ఆ ప్రాజెక్టు డిజైన్ చేసిన తర్వాత 175 ఇయర్స్ ఓల్డ్ ప్రాజెక్ట్ ఇది. ఫస్ట్ ఆనెకట్ 100 ఇయర్స్ బ్రిటిష్ పీరియడ్. ప్రకాశం పంతులు కట్టిన తర్వాత 75 ఏళ్ళు, 175 సంవత్సరాలు. దీనిపైన అనేక ప్రాజెక్టులు వచ్చాయి. పులిచెంతల ప్రారంభం, నాగార్జున సాగర్, శ్రీశైలం, తుంగభద్ర, జోరాల, పైన ఆల్మట్టి 1 and 2, నారాయణపురం, అదే రాయలసీమ కొంత వాటర్ డైవర్ట్ చేయడం, తెలంగాణ కొంత వాటర్ డైవర్ట్ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున రావడం ఒక చరిత్ర. భవానీపురంలో నీళ్లు ఓవర్ఫ్లో కావడం, అది ఊహించని కట్ట ఉండేది ఎక్కడో ఉంది. ఆ కట్ట నుంచి వచ్చిన తర్వాత భవానీపురం రోడ్లో ఒకప్పుడు నేషనల్ హైవే విజయవాడకు వచ్చే మెయిన్ రోడ్, ఇప్పుడు కూడా అదే మెయిన్ రోడ్. ఇప్పుడు బైపాస్ వస్తే తప్ప దాంట్లో నుంచి ఓవర్ఫ్లో కావడం. రెండోది బుడమేరు. పాలకుల నిర్లక్ష్యం, వాళ్ళు చేసిన అవకతవకలు ఒక శాపంగా మారింది. ఆ రోజు బుడమేరు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి పనులు పూర్తి చేసుంటే మోడర్నైజేషన్లో ఈ ఇబ్బంది వచ్చేది కాదు. అది చేయకుండా బ్రీచెస్ను కూడా క్లోజ్ చేయకుండా వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. మూడోది, బుడమేరు పూర్తిగా దురాక్రమణలు, కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారు. నీళ్లు పోయే పరిస్థితి లేకుండా కడాన ఎన్ని విధాలుగా ఇబ్బంది పడాలనో అన్ని విధాలుగా ఇబ్బంది పడి మేము వచ్చిందే రేపు 20వ తారీఖు 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో ఇన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ముందు పోయే పరిస్థితికి వచ్చాం. దీనికి యాడెడ్ మీరు చూస్తే వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ ఫోటోలు, వీళ్ళ పార్టీ కలర్ ఉండే బోట్లు, అవి కూడా ఒక్కొక్కటి 40 మెట్రిక్ టన్నుల బోట్లు, 3 బోట్లు వదిలిపెట్టారు. అవి వచ్చి నేరుగా కొట్టిన విధానం మీరు చూస్తే 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి, ఆ వెలాసిటీలో వచ్చి నేరుగా ఏదైతే ఉందో ఆ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ని కొట్టే పరిస్థితి వచ్చింది. దాంతో కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చాయి 2. మొన్నటి వరకు అవన్నీ రిపేర్లు చేశాం. అవి తీయడానికి ఎంత కష్టపడ్డారో మీరు చూశారు. రాష్ట్రంలో ఉండే గజ ఈతగాళ్ళందరూ వచ్చి, అనుభవం ఉండేవాళ్ళు వచ్చి తీసినా తీయలేని పరిస్థితి, అంత వెయిట్ ఉన్నాయి నీళ్లు తగ్గిన తర్వాత. ఇవన్నీ కలిసి మేమందరం కూడా, నేను కానీ, మా మంత్రివర్గం కానీ, మా ఆఫీసర్లు కానీ 10 days ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించాం. ముందు రోజు కూడా పర్యవేక్షించాం. నేను టెలికాన్ఫరెన్స్ ముందు రోజు పెట్టాను. మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం రివ్యూ చేసుకుంటూనే ఉన్నాం. మీరు ఎప్పుడు కూడా ఒక క్రైసిస్ వస్తే
నేను చాలా అప్రమత్తంగా ఉంటాను. ఎక్కడ నిర్లక్ష్యం ఉండదు. అలాంటి అన్నీ చేస్తే వచ్చిన వారసత్వ సమస్యల్లో మేమే ఆశ్చర్యపోయేట్టుగా పనులు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఎవ్రీడే నేను అదే చెప్తూ వచ్చాను. సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాను ఇప్పటికే. అదే సమయంలో ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాం. 10 రోజులు పట్టింది మాకు. ఒక్కొక్క మంత్రి, రామానాయుడు అక్కడే ఉన్నాడు, నారాయణ గారు ఆండ తిరిగారు. ఆల్ మినిస్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డులో పెట్టుకొని, హోమ్ మినిస్టర్ గారు, డిజాస్టర్ మినిస్టర్ ఒక పక్క ఈ పనులు చూసుకుంటూ ఒక పక్కన స్టేట్ అంతా కూడా వరదల్ని సమీక్ష చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తే కూడా 10 days మళ్ళీ మామూలు స్థితి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. అదే కానీ అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఉంటే ఇంకొక 6 నెలలు కూడా ఆ పక్క కూడా పోయే పరిస్థితి ఉండేది కాదు. తర్వాత అకౌంట్స్ అన్ని మ్యానిపులేట్ చేసేసారు. నేను చెప్పాను మీ అందరికీ. సిఏజీ ఆడిటింగ్ కూడా కాలేదు దేనికి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులకు యూసీలు కూడా ఇవ్వలేదు. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేశారు. పోలవరానికి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేశారు. నేనున్నప్పుడు పోలవరాన్ని నేను డబ్బులు పెట్టాను, వీళ్ళు రివర్స్ చేశారు. అమరావతికి డబ్బులు వద్దని చెప్పారు. ఇలాంటివి ఈవెన్ సైట్ ఇవ్వలేకుండా రైల్వే జోన్ నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు క్లియర్ చేశాం. మేము 100 రోజుల్లో చేయగలిగితే ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు? 5 ఏళ్ళు మీరు. అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఒక్కొక్క ఐటెంని స్ట్రీమ్లైన్ చేసి ఒక్క పంచాయతీరాజ్లో 990 కోట్ల రూపాయలు బకాయిలు డైవర్ట్ చేస్తే ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని 990 కోట్లు ఇచ్చి కష్టకాలంలో 1100 కోట్లు మళ్ళా తీసుకొచ్చాం. ఈ ఒక్క డిపార్ట్మెంట్ కదా, అన్ని డిపార్ట్మెంట్ ఇదే పరిస్థితి. 1650 కోట్ల రూపాయలు ధాన్యం ఇచ్చిన రైతులకు బకాయిలు ఉంటే అవి చెల్లించే పరిస్థితికి వచ్చాం. 10,50,000 కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్ల రూపాయలు బిల్లు పే చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎంత నిర్లక్ష్యం అంటే 2,000 కోట్ల రూపాయలు అకౌంట్లో చూపిస్తున్నారు. 9 ఏళ్లలో ఖర్చు పెట్టేశారు. ఖర్చు పెట్టిన డబ్బుల్ని అకౌంట్ కూడా రాయలేని అసమర్థ ప్రభుత్వం. దొంగ లెక్కలు మాత్రం రాసుకున్నారు. నేను ఇంకా హార్ష్గా చెప్పాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి కెలామిటీ ఫండ్లో 2,000 కోట్ల రూపాయలు చూపిస్తుంది. 9,000 కోట్ల రూపాయలు 6 ఏళ్ళలో వస్తే 6 ఏళ్లలో 9,000 కోట్లు అయిపోయింది. ఖర్చు పెట్టిన డబ్బుల్ని అకౌంట్లో చూపించలేదు. ఇప్పుడు దానికి మళ్ళా నేను సిఏజీకి రాస్తున్నాను. ఇది ఇప్పుడు పలానప్పుడు ఈ డబ్బులు పెట్టామని రాయమని ఈ లెటర్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి రాస్తున్నా. మళ్ళా నేను మా దగ్గర డబ్బులు లేవు, దుర్మార్గుడు చేసిపోయిన పనులన్నీ సరిదిద్దడానికి మా పని సరిపోతూ ఉంది, ఆ పాపాల్లో ఈ పాపం కూడా ఉంది, మీరు నా దగ్గర డబ్బులు ఉందని మీరు డబ్బులు ఇవ్వడం మానేశారు, నాకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా, నాకు 518 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలి, అది ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి, ఇయర్ ఇన్స్టాల్మెంట్ నాకని ఇప్పుడు లెటర్ రాస్తున్నా. అంటే ఎన్ని అరాచకాలు. నేను అందుకే చెప్పాను ఇది ఒక భూతం. ఆ భూతాన్ని శాశ్వతంగా పూడ్చిపెడితే తప్ప పైకి రాకుండా ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు వచ్చిన సమస్య కళ్ళారా చూశాను. అనునిత్యం వాళ్ళ కష్టాలు అక్కడ జరిగిన వాళ్ళందరూ చూశాను. ఎంత నరకయాతన అనుభవించాలో అంత నరకయాతన అనుభవించారు. ఈవెన్ టుడే వాళ్ళు పడిన బాధలు, వాళ్ళ కష్టాలు, సమ్టైమ్స్ నా నిస్సహాయత, మా అధికారులు పోయినప్పుడు కూడా చేయలేని పరిస్థితి, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, లీవ్ అలోన్ అదర్ థింగ్స్. ఫుడ్ ఉంది, లాస్ట్ మైల్లో చేర్చలేకపోయాం. ఇలాంటి మేము ఓసారి కొంత వేస్ట్ అయినా పర్వాలేదు, ఎక్కువ తయారు చేయండి, పంపించండి, పుష్ చేయమంటే పుష్ చేసాం. కొన్ని దిక్కడ ఆ టైం ల్యాగ్ కూడా ఫుడ్ కూడా కొన్నిసార్లు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. బట్ అల్టిమేట్గా
మేము చేయగలిగిన సకల ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు ఎన్ని చేయగలుగుతాం అన్ని ప్రయత్నాలు చేశాం. అందుకే మేము చేసిన ప్రయత్నాల్ని ప్రజలు గుర్తించారు, రాష్ట్రమంతా గుర్తించారు, దేశం మొత్తం గుర్తించింది. నేను అహ్మదాబాద్ పోతే అందరూ అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేషన్ ఈజ్ రికగ్నైజ్డ్. అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ ఈ కష్టాలు చూసిన తర్వాత దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రియలీ నా లైఫ్లో చాలా క్రైసిస్ చూశాను, కానీ చాలా సంక్షోభాలు చూశాను, కానీ ఈ విధంగా ఎప్పుడు రాలేదు. ఆ విధంగా వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 కోట్ల ప్రజల తరఫున ఎక్కడో ఉండేవాళ్ళు డబ్బులు పంపించారు. ఇంట్లో నుంచి బయట రాని వాళ్ళు వీల్ చైర్స్ వేసుకొని వచ్చి డబ్బులు ఇచ్చేసిపోతున్నారు. వీల్ చైర్స్ వేసుకొని కలవాలి, ఇవ్వాలి, నా బాధ్యత. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ప్రభుత్వమే కాదు, ప్రభుత్వానికి మేము కూడా అండగా ఉండాలి అనే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ప్రజలు ఒక నమ్మకం, సర్వ విధాలుగా ప్రయత్నం చేశారు. నేను కూడా చేయకపోతే నేను కూడా దోషిగా మిగిలిపోతాను, నేను కూడా మనిషిని, నేను కూడా చేయాలి అని పిల్లల దగ్గర నుంచి అందరూ హెల్ప్ చేసే పరిస్థితి వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నా. మనకు ఒక పక్కన మన ఇబ్బందులు ఉన్నాయి, ఇంకొక పక్కన పర్మనెంట్గా రెస్టరేషన్ చేయాలి. మళ్ళీ నేను ఈ వరదలకు ప్రజల్ని బలిగా కానిచ్చేందుకు వీలు కాదు, అది కూడా చేయాలంటే చాలా సిస్టమేటిక్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా వీళ్ళు నిలబెట్టాలి, మళ్ళీ నేను శాశ్వతంగా పరిష్కారం చేయాలి. అందుకనే ఈరోజు అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక ప్యాకేజ్ ఒకటి ఇస్తున్నాం. ఆ ప్యాకేజ్ ప్రకారం 179 సచివాలయాలు, ఇక్కడ పనిచేసిన 32 వార్డులు, మిగిలిన సచివాలయాలు కొన్ని ఉన్నాయి. ఇబ్రహీంపట్నం, లేకపోతే జక్కంపూడి, వాల్మీకి కాలనీ, వాంబే కాలనీ, ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. ఆ ఏరియాస్ అన్నీ చూసుకున్న తర్వాత 179 సచివాలయాల్లో ఏ ఇండ్లు అయితే మునిగిపోయినాయో ఆ ఇండ్లు వార్డ్స్ పై మొత్తం 179 సచివాలయాలు. 179 సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు నీట మునిగారు, గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. వాళ్ళ టీవీలు పోయినాయి, లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి, చాలా నష్టపోయారు. ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంటికి ఇంత పెద్ద ఎత్తున 25,000 ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం. ఒకప్పుడు 4,000 రూపాయలు. భోజనాల కాడ ఎక్కడా మేము లోటు చేయలేదు. ప్యాకేజీ కింద కూరగాయలన్నీ ఇచ్చాం. 25 కేజీల బియ్యం, 1 కేజీ పామాయిల్, 1 కేజీ షుగర్, 1 కేజీ పప్పు, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు పొటాటో, ఇవన్నీ ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. రెండోది, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరికీ ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం అందరికీ, ఇర్రెస్పెక్టివ్. వాళ్ళు కూడా ఒక ట్రామా అనుభవించారు, పని లేకుండా 10 రోజులు ఇంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం, ఫుడ్ పెట్టాం. ఇప్పుడు కూడా 179 సచివాలయాల్లో ఉండే వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ అబవ్ పూర్తిగా. అదే మాదిరిగా అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇండ్లలో నీళ్ళు వచ్చినా వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాం యూనిఫామ్గా అన్ని దిక్కల్లో. అంతకుముందు 4,000 ఇచ్చేవాళ్ళు, లేకుంటే 2,000 ఇచ్చి పంపించేవాళ్ళు క్యాంపులకు వస్తే. వాళ్లకు 10,000 ఇస్తున్నాం ప్యాకేజ్ ఇచ్చి. స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్, కిరాణా షాపులు, చిన్న చిన్న టీ కొట్లు, ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున అందరికీ ఇస్తున్నాం. ఇల్లు పోయి ఉంటే ఇంటికి ఇస్తాం, దేనికి ఇస్తాం, రెంట్కి. ఆ విధంగా మొత్తం స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ 25,000 ఇస్తాం 179 సచివాలయాల్లో. అదే మాదిరిగా ఎంఎస్ఎంఈలు
రిజిస్టర్ చేసుకున్నారు. ట్రేడ్కు అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. చిన్న చిన్న ఇవి పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ టర్న్ ఓవర్ 40 lakhs కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క జిఎస్టీ ఫైల్ చేయాల్సిన పని లేదు. కాబట్టి వాళ్ళకి ఎగ్జామిషన్ ఉంది. దాని మీద కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు. వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోరు. వాళ్ళందరికీ 50,000 రూపాయలు ఇస్తాం. అదే సమయంలో ఎంఎస్ఎంఈలు 40 లక్షల నుంచి 1.5 crores, 1,50,00,000 వీళ్ళకి టర్న్ ఓవర్ తీసుకుంటున్నాం. ఆ టర్న్ ఓవర్ తీసుకొని వాళ్లకు 1,00,000 రూపాయలు ఇస్తాం. అదే సమయంలో 1,50,000 పైన ఉంటే 1,50,00,000 పైన ఉంటే 1,50,000 ఇస్తాం. యూనిఫామ్గా 3 కోట్లైనా 4 కోట్లైనా 1,50,000 రూపాయలు యూనిఫామ్గా వాళ్ళకి ఇస్తాం. వీళ్ళు కాకుండా 2 వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేదానికి ఏమేం చేయాలో చేసాం, రిపేర్లకు మేమేం చేయాలో చేసాం, చాలా ఎక్సర్సైజ్ చేసాం వాళ్ళ మీద. ఇప్పుడు కూడా మేము వదిలిపెట్టడం లేదు. ఇప్పటికి 9,088 వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇది క్లెయిమ్స్ పెట్టుకున్నారు. దాంట్లో 71,50,00,000 రూపాయలకు క్లెయిమ్ చేశారు. ఇప్పటికి 2,345 క్లెయిమ్స్ సెటిల్ అయినాయి. 6,21,00,000 రూపాయలు ఇచ్చాం. ఇంకొక పక్కన 6,748 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి. దీనికి 65,29,00,000 పే చేయాలి. దీని మీద పర్సూ చేస్తున్నాం. నేను మళ్ళీ 21వ తారీఖు చెప్తాను అందరికీ. మళ్ళీ నేను మీటింగ్ పెడతాను. వాళ్ళందరితో మాట్లాడి ఇవి సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి అండగా ఉంటాం. ఎవ్రీడే నేను రిపోర్ట్ తీసుకొని ముందుకు పోతున్నాను. ఇవి కాకుండా ఇక్కడ పుష్ కార్ట్స్ అన్నీ కూడా ఆటోలన్నీ కూడా 3 వీలర్స్కి అన్నిటికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఒక 4,500 ఉంటాయి రఫ్గా. వాళ్ళకు 10,000 రూపాయలు అన్ని ఆటోలకు ఇస్తున్నాం. ఇది కాకుండా పుష్ కార్ట్స్ ఇల్లు పోతే ఇంటికి ఇస్తున్నాం. వాళ్ళందరికీ పుష్ కార్ట్స్ ఫ్రీగా కొని మళ్ళీ సెట్ చేస్తున్నాం. ఎంత అయితే అంత, 20,000 అయితే 20,000 ఒక ఆధునికంగా మోడర్న్గా తయారు చేసి వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. వ్యాపారాలు మళ్ళీ పెట్టుకునేందుకు వాళ్ళకు ఉపయోగపడతాం. 2 వీలర్స్ చెప్పాక 3 వీలర్స్ ఓకే. 2 వీలర్స్ అన్నిటికీ 3,000 రూపాయలు ఇస్తాం. 3 వీలర్స్కి 10,000 రూపాయలు ఇస్తాం. పుష్ కార్ట్స్ సెట్ చేస్తాం. 20,000 అయితే 20,000, 25,000 అయితే 25,000 చేసి మళ్ళీ వాళ్ళకి అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. వీవర్స్కి అందరికీ, ఆర్టిజాన్స్కి వాళ్ళందరికీ ఏదైనా ఉంటే 15,000 రూపాయలు ఇస్తాం. నా ఉద్దేశం ఇది కూడా వీవర్స్కి మొత్తం పిట్టు మగ్గం కానిపోతే వాళ్ళకు కూడా 25,000 ఇచ్చేస్తాం. 25,000 వీవర్స్కి కిరాణా షాప్ మారిగా మొత్తం మగ్గం పోతే. కాదు కిరాణా షాపుల వాళ్ళకి 25,000 ఇస్తాం అంటే ఆ రేట్లో వీళ్ళకి ఇస్తాం. ఫిషింగ్ బోట్స్కి నెట్ పోతే పార్షియల్ డ్యామేజ్ 9,000, నెట్ ఫుల్ బోట్ ఫిషింగ్ బోట్ విత్ నెట్ పార్షియల్ డ్యామేజ్ 9,000, ఫిషింగ్ బోట్స్ నాన్ మోటరైజ్డ్ విత్ నెట్ ఫుల్ డ్యామేజ్ అయితే 20,000, ఫిషింగ్ బోట్స్ విత్ నెట్స్ ఫుల్ డ్యామేజ్ మోటరైజ్డ్ 25,000, ఫిషింగ్ ఫామ్ డీసిల్టేషన్ రెస్టరేషన్ రిపేర్స్ 18,000 ఫర్ హెక్టార్. సెరికల్చర్కి 6,000 రూపాయలు. ఇది కూడా నాకు వాడు వేసిన దాంట్లో నేను మర్చిపోయాను. ఇది కూడా కరెక్ట్ కాదు. దీనికి కూడా దాంట్లో వస్తుంది, నేను అక్కడ మాట్లాడతాను. లైవ్ స్టాక్ కౌస్ అండ్ బఫెలోస్కి 50,000, బుల్లెక్స్ 40,000, లైవ్ స్టాక్ కాఫ్స్ 25,000,
లైవ్ స్టాక్ షీప్ గోట్కి 7,500, లైవ్ స్టాక్ పౌల్ట్రీ బర్డ్కు 100 రూపాయలు, క్యాటిల్ షెడ్ డ్యామేజ్ అయితే 5,000. ఇవి కాకుండా అగ్రికల్చర్ అన్నీ పెంచాం. 17,500 రూపాయలు ప్యాడీ ఉంటే నేను 20,000 ఇచ్చాను. ఇతను వచ్చి 16,000 చేసి లాస్ట్ ఇయర్ 17,500 చేశాడు. ఇది ఏమాత్రం చాలదు, అందుకే 25,000 చేశాం. అన్నీ కూడా పెంచాం. హెక్టార్కి 25,000, ఎకరాకు 10,000. కాటన్ హెక్టార్కి 25,000, గ్రౌండ్ నట్ 25,000, వరి 25,000, షుగర్ కేన్ 25,000, బాజ్రా, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, మొక్కజొన్న, రాగి, రెడ్ గ్రామ్, సీసం, సోయాబీన్, సన్ఫ్లవర్, టొబాకో 15,000, క్యాస్టర్, జూట్, కొర్ర, సామా ఇవి కూడా 15,000. ఇది కాకుండా హార్టికల్చర్కి వచ్చినప్పుడు బనానా 35,000, టర్మరిక్ 35,000, వెజిటబుల్స్ 25,000, బీటల్ వైన్ 75,000 ఎకరాకు, యామ్ 35,000 కంద, మిరప 35,000, పప్పాయి 25,000, టమాటో 25,000, గోవా జామ 35,000, ఫ్లవర్స్ 25,000, ఉల్లిపాయలకు 25,000, నిమ్మ 35,000, మామిడి 35,000, కాఫీ 35,000, వాటర్ మెలన్ 25,000, నర్సరీకి 25,000, పొమగ్రనైట్ 35,000, యాపిల్ బేర్ 35,000, సపోటా 35,000, టాపియోకా 10,000, కొరండర్ 25,000, క్యాషు 35,000, డ్రాగన్ ఫ్రూట్ 35,000, పామాయిల్ ట్రీకి 1,500, కోకోనట్ 1,500. ఇది ఫస్ట్ టైం చరిత్రలో రీజనబుల్గా ఇవ్వాలి, ఇంప్రాక్టికల్గా ఉంటే కరెక్ట్ కాదు, రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇది ఇచ్చాం. దీంట్లోనే సెరికల్చర్కి కూడా చెప్తాను, లేదు 25,000 ఇస్తాం. సెరికల్చర్కి కూడా 25,000 ఇస్తాం. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే నేను ఆలోచిస్తాను. 25,000 రూపీస్ ఎక్కువ నష్టం కాదు అది హెక్టార్కి. దెన్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మాకు కన్జంప్షన్ లోన్స్ బ్యాంక్స్ చెప్పింది 175 సచివాలయాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి 50,000 ఇమ్మన్నాం. 36 నెలలు రీపేమెంట్ పీరియడ్, 3 నెలలు మారిటోరియం. ఫస్ట్ ఫ్లోర్ అండ్ అబవ్ ఉండే వాళ్ళకి 25,000 ఇమ్మన్నాం. 36 నెలలు రీపేమెంట్, 3 నెలలు మారిటోరియం. షాపులు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఎంఎస్ఎంఈలకు అన్నిటికీ రీషెడ్యూల్ చేయమన్నాం. 1 ఇయర్ మారిటోరియం ఇమ్మన్నాం. కానీ నేను అడిగింది 2 ఏళ్ళు ఇమ్మంటున్నాను. దాని నుంచి ఇంకా వాళ్ళకి ఏమి ఇన్సెంటివ్స్ ఇస్తారో మీరు చెప్పండి, వాళ్ళు రివైవ్ చేయాలి. గవర్నమెంట్ ఇవ్వాల్సినంత ఇచ్చాం, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తారు, బ్యాంక్స్ ఏం చేస్తారు, మీరు కూడా ముందుకు రావాలని చెప్పి అడుగుతున్నాను. వాళ్ళతో కూడా టేకప్ చేస్తాం, అది కూడా ఇస్తాం. షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్కి 5 ఏళ్ళు రీషెడ్యూల్మెంట్, 12 నెలలు మారిటోరియం. టర్మ్ లోన్స్ ఇన్స్టాల్మెంట్స్ రీషెడ్యూల్ చేసి ఫ్రెష్ లోన్స్ ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వెహికల్స్ నేను ముందు చెప్పాను, ఏది ఎంత వచ్చింది, ఎంత కట్టారని, అవన్నీ కూడా వచ్చాయి. అర్బన్
కంపెనీ ద్వారా వీళ్ళకి హెల్ప్ చేయడానికి మేము డౌన్లోడ్ చేసుకొని మా సచివాలయంలో అందరూ కూడా బాగా ఇచ్చేశారు. 54,680 డౌన్లోడ్ చేసుకున్నారు ఈ కంపెనీ. దీని ద్వారా డే బై డే చాలా చేశారు. 512 మంది పార్ట్నర్స్ ఈ పని చేయడానికి పెట్టుకున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో 4,706 క్యుములేటివ్గా వచ్చాయి. మళ్ళీ వాళ్ళే 958 క్యాన్సిల్ చేసుకొని 3,748 సర్వీస్ కోసం రిక్వెస్ట్లు వస్తాయి. 3,569 కంప్లీట్ చేశాం. 95%. ఈరోజు రేపు 100% అవుతుంది. కనీసం ఒక 4,000 మంది దగ్గర ఈ అర్బన్ కంపెనీ ద్వారా ప్లంబర్ కావాలన్నా, ఎలక్ట్రీషియన్ కావాలన్నా, ఎవరు కావాలన్నా వాళ్ళు పంపించి సర్వీస్ చేశాం. ఇది ఒక నాలెడ్జ్ ఎకానమీలో భవిష్యత్తులో కూడా ఒక ఆనవాయితీగా తీసుకొని డోర్ డెలివరీ కింద ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మరి ఎలక్ట్రానిక్ సర్వీసెస్ అన్నీ శాంసంగ్ కానీ, బ్లూ స్టార్ కానీ, డైకిన్ కానీ, గాడ్రేజ్ కానీ, మీకు ఎల్జీ కానీ, అందరూ ఆల్మోస్ట్ ఆల్ 14 కంపెనీలు ఉన్నాయి. 14 కంపెనీలో మొత్తం మీరు చూస్తే 3,727 సర్వీస్ కాల్స్ వచ్చాయి. దీంట్లో 1,400 ఇప్పటికి సార్ట్అవుట్ చేశారు. ఇంకా 2,100 చేయాలి. వాళ్ళకు కూడా చెప్తాను, నేను రేపు ఎల్లుండి వెళ్తాను. మళ్ళీ చేయకపోతే మాత్రం ఐ విల్ ఎక్స్పోజ్ దట్ కంపెనీస్. దే హ్యావ్ టు డూ ఇట్. ఒక కస్టమర్ సర్వీస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకే అక్కడ కూడా మేము డిపార్ట్మెంట్ మొత్తం తీసుకొని ఎంతవరకు చేయాలని చేస్తున్నాం. నా ఉద్దేశం, మేమిచ్చే బెనిఫిట్ ఒక యాంగిల్, మేమిచ్చే సర్వీసింగ్ ఒక యాంగిల్. అందుకనే మొత్తం సర్వీస్ ప్రొవైడర్స్ అందరినీ కూడా ఏ విధంగా వాళ్లకు బెటర్ లివింగ్ రావాలనో అన్ని విధాలా సహకరిస్తున్నాం. దానికి కూడా మొత్తం అనలైజ్ చేసి ఇవన్నీ కూడా చేపిస్తాం. ఒక పక్క ఎలక్ట్రానిక్ సర్వీసెస్ గూడ్స్ అన్ని రిపేర్లు చేయించడం, ఒక పక్క అర్బన్ కంపెనీ ద్వారా మెకానికల్ని మిగిలిన పంపించి చేయడం, రెండో పక్కన ఎలక్ట్రీషియన్ ఇవన్నీ. మోటార్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ 2 వీలర్ 3 వీలర్ రిపేర్ చేయడానికి ఎక్కడా మోసాలు లేకుండా వాళ్ళ యొక్క కంపెనీ వర్క్షాప్లు ఉన్నాయి, వాళ్ళ ద్వారా చేయించడం, బయట మెకానిక్స్ పెట్టడం, రెండూ చేసి వీలైనంత తొందరలో నార్మల్స్ తేవడానికి అన్ని వెహికల్స్ని రోడ్డు మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేమిచ్చే ప్యాకేజ్ అన్ని ఇచ్చాం. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఎప్పుడూ ఇవ్వనంత హైయెస్ట్ ప్యాకేజ్ ఇది. చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి ప్యాకేజీని ఇవ్వగలిగాం. కష్టాలు ఉన్నాయి. వాళ్ళ కష్టాలు చూస్తే గుండె తరుక్కపోతుంది. వాళ్ళు నిలబెట్టాలి, ఆత్మవిశ్వాసం కలిగించాలి, మళ్ళా వాళ్ళని నిలదొక్కునే విధంగా చేయడం మా బాధ్యత. అందుకని ఇవన్నీ చేశాం. ఇది అయిన తర్వాత 21వ తారీఖు మళ్ళీ అన్ని దిక్కళ్ళు అన్ని డివిజన్లో 179లో మా వాళ్ళు మీటింగ్లు పెడతారు. అప్పుడు లోపల కాన్సన్ట్రేట్ చేస్తారు. చేసిన తర్వాత ఇవన్నీ కూడా చేసి లాస్ట్ నేను ఒకటే చెప్పాను, చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని. చివరి వ్యక్తికి న్యాయం చేసి వాళ్ళు నిలదొక్కునే ధైర్యాన్ని కల్పించి ఆ తర్వాత కూడా ఒక ప్రత్యేకమైన ఎఫర్ట్ పెడతాం. నేచర్ ద్వారా, ప్రకృతి ద్వారా ఎవరైతే విక్టిమ్స్ అయ్యారో అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఆలోచించి కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. రెండోది, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తాం. దాంట్లో రాజీ లేదు. దానికి కూడా రేపు ఎల్లుండో క్యాబినెట్లో కూడా డిస్కస్ చేస్తాం. చేసి దానికి ఎలాంటి చట్టం తేవాలో తీసుకొచ్చి టోటల్గా, ఎందుకంటే కృష్ణాలో 2 పక్కల 2 సమస్యలు ఉన్నాయి. ఒక పక్క బుడమేరు వల్ల కొల్లేరుకు వాటర్ పోతుంది. ఏదైతే బుడమేరు బైపాస్ డైవర్షన్ స్కీమ్ ఒకటి ఉంది, బీఆర్సీ డైవర్షన్ స్కీమ్, బీఆర్ఎస్, అది వీటీపీఎస్ ద్వారా కృష్ణానదికి వస్తుంది. అయితే కృష్ణానదిలో నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు అది పొంగితే ఆ నీళ్లు లోపల పోయే పరిస్థితి రాదు. మళ్ళా కొల్లేరులో మళ్ళా నీళ్లు కానీ వస్తే అది కూడా ప్రాబ్లం ఉంటుంది. దీనికి కూడా ఆలోచిస్తున్న, వీలైతే కిందనేమైనా తీసుకుపోయి కృష్ణానదిలో వదిలిపెట్టచ్చా అని. బుడమేరు వాటర్ కూడా లోయర్ లెవెల్లో
అప్పుడు బ్యాలెన్సింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మాకు ఒక ఎప్పటి నుంచో అవగాహన ఉంది, ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ చేశాం కాబట్టి ఇంకా క్లారిటీ వచ్చింది. ఎన్ని విధాలు చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుడమేరు కానీ టోటల్గా క్లీనప్ చేస్తే 95%, 99% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రిస్క్ లేకుండా ఉండడానికి ఏమేం చేయాలనో ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించి ఇంకా కొంచెం ప్రికాషన్ తీసుకుంటాం. కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు బుడమేరుకు పైన ఒక ప్రాజెక్టు కట్టేదానికి ఎప్పుడో ప్రపోజల్ ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి ఏదో అడ్డం పెట్టాడు, అక్కడ బోర్డు కూడా వేసి ఫౌండేషన్ వేసింది మా ఎమ్మెల్యే తిరువూరు పోయి అది చూపించాడు, ఇది జరిగిందని. అవి కూడా ఒక ఐడియా ఉంది, అన్నీ కూడా అనలైజ్ చేసి ముందుకెళ్తాం. ఇది బ్రాడ్గా ఈ విషయంలో మేము చేసిన పని. రేపు ఎల్లుండి వస్తుంది. మొత్తం ఎంత అవుతుందని నేను ఆలోచించడం లేదు, ఎట్లా ఆదుకోవాలని ఆలోచిస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. కష్టాల్లో ఉండే వాళ్ళని ఆదుకోవడం మా బాధ్యతగా భావించాం. మేము కష్టపడమే కాదు, మా వాళ్ళందరూ కష్టపడ్డారు. నేను ఒక్కడే కష్టపడడం కాదు, మా మంత్రులు కష్టపడడం కాదు, సీనియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎవ్రీబడి స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్. దగ్గర 2,60,000 అంతేనా, 67,000 మొత్తం అర్బన్ రూరల్ 7 lakhs పాపులేషన్, 2,67,000 ఏదో ఉంది. ఫ్యామిలీస్ 2,67,000 ఎంత ఉంది అది చూడండి ఒకసారి, చూచాను ఉంది. ఎస్ 2,72,727 మొత్తం 2,72,727 కుటుంబాలు. దీంట్లో తక్కువ నష్టం ఎక్కువ నష్టం అన్నీ ఉన్నాయి. ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఇవి, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మొత్తం. అవన్నీ ఇస్తాం, ఆల్ సర్టిఫికెట్స్ అన్నీ ఇస్తాం. దానికి కూడా ఒక ఇది పెడతాం, డ్రైవ్ పెట్టి వాళ్ళకు కూడా ఇస్తాం. విద్యార్థులకందరికీ పుస్తకాలు కూడా ఇస్తాం. విద్యార్థులకు కూడా ఇది విద్యుత్ బిల్లులు 1 month రీషెడ్యూల్ చేస్తాం. లాస్ట్ టైం అడిగారు చెప్పాం, 1 month రీషెడ్యూల్ చేసి అంత లోపల ఈ డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేసింది అనేదాన్ని అడుగుతున్నాం, వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడే ముందుగానే ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఏదైతే పిల్లలకు పుస్తకాలు ఉన్నాయో అవన్నీ సరఫరా చేస్తాం. విల్ సప్లై ఆల్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఎవ్రీథింగ్ విల్ మళ్ళీ ఇస్తాం చదువుకునే పిల్లలందరికీ. సెకండ్ యాంగిల్, ఎవరైతే సర్టిఫికెట్స్ పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇస్తాం. ఈవెన్ ల్యాండ్ రికార్డ్స్ కానీ, ఆధార్ కానీ, ఇంకోటి రేషన్ కానీ, ఏది పోయినా అన్నీ కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అవన్నీ ఎస్టిమేట్ చేస్తున్నాం. బ్రీచెస్ కానీ, కాలువలు పోవడం కానీ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసి మొత్తం రోడ్స్ చాలా ఒక 4,000 కిలోమీటర్ రోడ్లని డ్యామేజ్ అయినాయి. అవన్నీ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఎల్లుండికి మీకు ఒక రిపోర్ట్ ఇస్తాం. అది రివైజ్డ్ రిపోర్ట్ ఒకటి తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసిస్టెన్స్ పంపిస్తాం. సార్ బుడమేరు దురాక్రమణలు తొలగించాలి. పేరు ఏది కావాలని హైడా అనేది హైదరాబాద్కి సంబంధించింది, ఇక్కడ ఏం రావాలో వర్కౌట్ చేస్తాం. అల్టిమేట్గా పర్పస్ ఈజ్ దట్. So you have talked about how this Budameru has been one of the accidents that has never been seen before in your experience. All of these that have so far the measures that the state government has taken for. Furthermore, what are the kind of curbs we are going to bring to ensure these kind of encroachments, these kind of illegal encroachments are not going to happen? Because this is not a one-off incident we see. No, you are right. This is particularly sometimes environmental destruction, what all we are contributing. Now, climate is becoming erratic. Even Krishna river has become erratic.
by coming water, all these things if we see. Never we heard cloud bursting. Particular place, Koduru, 45 centimeters of rainfall. Never I have heard. 20 centimeters of rainfall in Hyderabad. We are all afraid that Hussain Sagar will breach. Deliberately surplus wire, at that time we cut it and then pushed water in Musi river. Today, 45 centimeters, average 32 centimeters in one district, old combined Krishna district. So that is one because of us. That is where yesterday also in solar energy, green energy, I made this point very clearly. Now it is a revolution for all of us. We have to go for green energy revolution. 25 years back IT, India is very strong, we have to lead there. Second, human failures. Destructive attitude of the government. Vindictive policies of the government has created all problems again. Budameru is a man-made, created by them. Even leaving boats to the river, 40 metric tons weight of boats they have left. It is accidental, they are saying. How can it be accidental? Those who are having boats, they have to protect it. Otherwise, what is going to happen tomorrow? All projects, everybody will do like this as a fancy. So these are all problems of a, sometimes we are all calling rogue elephant. Some political parties are also like that now. That is the biggest challenge. What they are doing, they don't know. This is where we are fighting. We have to educate people. That is only the way. We have to move forward. సార్ కృష్ణానదికి వరద వచ్చినప్పటి నుంచి లాస్ట్ 20 డేస్గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి. అంటే పర్టికులర్గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా, చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్గా వస్తూ ఉన్నాయి. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమనండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి, బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశంలో పోతావు నువ్వు, ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలి. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. వాట్ నాన్ సెన్స్, ఏంటి తమాషగా ఉంది. ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? కక్కుర్తి రాజకీయాలు పడతారా మీరు? మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? విషం కక్కుతారా? ఎందుకంటే విషయం కక్కడం? విశాఖపట్నం ఉదూది ఏమైంది? పులివెందుల్లో పెడితే ఏమవుతుంది? తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? కృష్ణా గోదావరి ఎక్కడుంది? రాజమండ్రి ఎక్కడున్నాయి? కర్నూలు ఎక్కడుంది? మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది? కర్నూలు కొట్టుకుని పోయే పరిస్థితి లేదా? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. మీరు చేసిన ఏదో పనులకి మాటలో చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి. మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం. పాలిష్డ్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు. ఎక్కని వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది రేపు. మొన్న చూశారు మీరు, అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు. అదే జరగాలి ఈ రాష్ట్రంలో. కనీసం దిగారంటే మీరు నీళ్ళల్లో. ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెలుస్తాయండి. మీకు నీళ్ళల్లో దిగనవాడు, బురదలో దిగేదానికి నీకు ఆలోచన చేసేవాడు, నువ్వు ప్రజాసేవ పనికొస్తావు నువ్వు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఏది చెప్పినా నమ్మేస్తారని అజం ఆ పేపర్లు పెట్టుకొని
తప్పుడు పేపర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు. ఆ ఆటలు సాగవు, అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. అందుకే ప్రజలు కూడా 11 సీట్లు ఇచ్చి ఏ విధంగా తీర్పు ఇవ్వాలని ఇచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్. ఊరంతా ఒక దారి, వీళ్ళది ఇంకొక దారి అంటారు. ముసలివాళ్ళు అంటే నడవలేని ముసలివాళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఒక నెల నాకు పర్వాలేదు, లేకుంటే 4-5 నెలలు నేను సేవ్ చేసుకున్నాను, ఈ డబ్బులంతా ఇస్తానని చెప్తే బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఎంత రెస్పాన్స్ అండి? వై పీపుల్ ఆర్ గివింగ్ అంటే అమాయకులు వాళ్ళు. ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రవర్తించవలసిన తీరది. వాళ్ళు మనుషులు, నువ్వు మనిషి కాదు కాబట్టి, ఈ పార్టీ మనుషులు కాదు కాబట్టి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు, మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు, పుండు మీద కారం చల్లినట్టు. పార్టీ తరపున అనౌన్స్ చేశారు అమౌంట్. నేనేమంటానంటే ఏది ఉన్నా కూడా ఎన్ని కష్టాలున్నా అధిగమించాల్సిందే కదా. 10 మంది నేను నా లైఫ్లో చాలాసార్లు చూశాను. ఈరోజు కూడా క్యూ కట్టి వచ్చారు, 1.5 hour ఇక్కడ నిలబడుకొని నేను చెక్కులు తీసుకొని సరిపోయింది. ఎక్కడో ఉండేవాళ్ళు వచ్చి లేదు మేము కూడా ఇవ్వాలి అని వచ్చి ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరూ ఒక చేయూతనిచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది రాష్ట్రం పైన విషం గక్కే వాళ్ళు తప్ప, విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నాడు తప్ప ప్రతి ఒక్కడూ వస్తున్నాడు. ఈ రాష్ట్రంలో పుట్టినవాడు కానీ, మానవత్వం ఉండే వ్యక్తులు కానీ, బయట వాళ్ళు కానీ అందరూ కూడా స్పందిస్తున్నారు. వాళ్ళకి రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు అర్థమైన తర్వాత అందరం కూడా హెల్ప్ చేయాలి. సాటి మానవుడిగా ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం మన బాధ్యతను అందరూ వస్తున్నారు, వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. అందుకే నేను కూడా ధైర్యంగా ముందుకు వెళ్తున్నా. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఇబ్బందులు వస్తాయి, ఐఎమ్ ఫీలింగ్ తాత్కాలికం, ఎట్లా స్ట్రగుల్ చేయాలని చేస్తాం, ముందుకు వెళ్ళిపోతాం. ఇంకొక గంట ఎక్కువ కష్టపడతాం, లేకుంటే ఇంకో 2 రోజులు ఎక్కువ కష్టపడతాం. దట్ ఈజ్ ఓన్లీ ది వే. ఇక్కడ మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా 3 నెలలు 3 నెలలు టైం ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ 32 వార్డుల్లో ఇది కూడా చేసి వాళ్ళని ఆదుకుంటాం. అదే మరి ఇంకొక పక్కన ఇది ఒక ప్రాబ్లం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు. ఓకే, దాని గురించి నేను పెద్దగా మాట్లాడడం లేదు. రెచ్చగొడితే రెచ్చిపోయేవాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ. విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది. ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం. ఎప్పుడు కూడా ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని. వాజ్పేయి గారి పీరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం, అప్పుడు స్ట్రీమ్లైన్ చేశాం. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను మళ్ళీ. మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది, కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నేను డిస్కస్ చేశాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా, అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా, మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడుండే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి, అక్కడుండే స్టాఫ్ ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించుకోవాలి. నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా. కానీ ఉండేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదో చారిటీ కింద 1000 కోట్ల రూపాయలు నష్టం వస్తే ఎవరో ఒకరు బెయిల్అవుట్ చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం. దానికంటే మనం కష్టపడదాం, మన తెలివితేటలు ఉపయోగిద్దాం, దాన్ని రివైవ్ చేద్దాం. పర్మనెంట్గా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే స్లోగన్ని నిజం చేయాలంటే మీలో కూడా మార్పు రావాలి. అందరం కలిసి పనిచేసి దాన్ని పటిష్టంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరిపైన ఉంది.
రాష్ట్రానికే ఒక పెద్ద ఫ్యాక్టరీ, రాష్ట్రానికే ఒక సెంటిమెంట్ ఇష్యూ అది. అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ అట్టా కూర్చుంటే మనకు కూడా సహకరించే వాళ్ళు కూడా ఉండరు. ఈ విషయం ఒక్కసారి 2 సార్లు పర్లేదు, కానీ అనునిత్యం ఇదే మాట్లాడు కూడా కరెక్ట్ కాదు. ఈ విషయం కూడా అక్కడుండే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం, టోటల్గా స్ట్రీమ్లైన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయనీయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాం. వాళ్ళ పని ఏంటి? ఇదే పని కదా. ఎక్కడ చూసినా శవాల్ని మంటేసి చలిగాల్చుకుంటారు. అది వాళ్ళ నేచర్, అది ఆ పార్టీ నేచరే అది. 5 ఏళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా? ప్రైవేటైజ్ చేయడానికి పోతే కూడా ఒకసారైనా మాట్లాడారా? నేను ఆ రోజు పిలిచాను కదా, రావయ్య ఢిల్లీకి పోదాం, నీకు తోడుగా నేనుంటా, పోదామంటే స్పందించారా? అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటి? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు. అంటే ఏమి చెప్పినా నమ్మేస్తారు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు. ఆ రోజులు అయిపోయినాయి. వ్యక్తిత్వం, విశ్వసనీయత లేని వ్యక్తులు ఏం చెప్పినా నమ్మరు. మొన్నటి వరకు మీరు మభ్యపెట్టారు. మభ్యపెట్టిన దానివల్ల ప్రజల్లో ఏదో చెప్తున్నారు అనుకున్నారు. ఒక్కసారి అన్నారు, ఒకసారి చూశారు, ఏం జరిగింది కూడా అర్థం చేసుకున్నారు. మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక బాధ్యతతో ఏ విధంగా కాపాడుకోవాలో కాపాడుకుంటాం. No second thoughts. You've had several meetings with Mr. Kumaraswamy and Nirmala Sitharaman regarding the Visakhapatnam steel plant. It was one of the projects that had been sent to you in your manifesto as well. How has the centre so far been reciprocative on these plans going forward? What I'm saying, they are doing their best. Who has saved that project? First time Vajpayee. He has given money. He has saved the project at that time. Today also they are releasing some money. They are protecting. So these people are talking all political statements. That is not correct approach. It is our responsibility how to protect, how to progress that unit. That is important. We will work it out. సార్, మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు వచ్చి 100 days కూడా కంప్లీట్ కాలేదు. అంటే లాస్ట్ గవర్నమెంట్లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఆగిపోతున్నాయి. తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఆయన ఇచ్చిన జీవో ఒకసారి చదువుకోమని. ఆయన ఒక జీవో ఇచ్చాడు. ఆయన ముఖాన్ని తగిలిస్తా రాష్ట్రాన్ని తిప్పేదానికి. ఆ జీవో పెట్టి ముఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేసావో చెప్పాలంటే పోలే. నేను స్ట్రైట్ కోసం అంటే ఆయన బాడీకి గట్టేసి తిప్పుతాం ఆ జీవోని. ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్ వాళ్ళు. మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అప్పుడు నేను చెప్తాను. ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే, బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిటిని జరగవు. ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోసేయాలనుకుంటే జరగవు. ఆ రోజులు అయిపోయినాయి. చెవికి కట్టి చూపిస్తాను ఊరంతా తిప్పి, పిచ్చిగా అనుకుంటున్నా. ఏం చేసావో అన్నీ కూడా అంత ఈజీగా ఆలోచించద్దండి. నోటుకొచ్చేట్టు మాట్లాడడం. నిన్న ఏం చేశారో అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళు విమర్శించే పరిస్థితికి వచ్చారు. ఆ జీవో ఒకసారి చదవండి, నేను చెప్పను. చెప్తే మీకు రహస్యం పోతుంది, సీక్రెట్ పోతుంది. యూ రీడ్ దట్. వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్, యూ రీడ్ దట్, దెన్ మాట్లాడదాం. పబ్లిక్లోకి పర్టికులర్గా ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ ప్రచారం నేను కాదా, నువ్వు చదువయ్యా, చదువు. నేనని కదా సార్, అంటే ప్రభుత్వం పైన మీరు కష్టకాలంలో క్రైసిస్ నుంచి నేనేమంటానంటే, అంత ఇరిటేట్ అయిపోవాల్సిన పనిలే వీళ్ళ గురించి. ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు. వీళ్ళు చెల్లని కాసులు ఇవే చేస్తారు. నేరస్తులు ఏమంటారు? ఇదే చేస్తూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, కలియుగంలో కాదు, త్రేతాయుగంలో కూడా చూసాం, ద్వాపరయుగంలో కూడా చూసాం. ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు, రాక్షసులు వచ్చి చెడగొట్టేవాళ్ళు. రాక్షసుల మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడంతే. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. విల్ ఫైట్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. బాగుందా? కాదు, నా బాధ్యత అది.
వాళ్ళందరినీ నిలబెట్టాలి, నిలబెట్టి ముందు తీసుకెళ్ళాలి. ఏమా యా నా లైఫ్లో ఏంటంటే ఒక నమ్మకం, ఇప్పటికే 300 కోట్ల రూపాయలు ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు సీఎం రిలీఫ్కి. ఈ ఇష్యూలో 300 crores ఇప్పటికి, ఇంకా వస్తుంది 300 ఇప్పటికి, ఇంకా ఒక 150-100 వస్తుంది. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ గవర్నమెంట్ ఫర్ పబ్లిక్. బంగారపు గాజులు సైతం ఇచ్చిన పరిస్థితి కాదు సార్. బంగారపు గాజులు కూడా ఇచ్చారు. గాజులు ఇచ్చేసిపోయారు. సిపిఎం భారతి గారు అయితే బంగారు గాజులు ఇచ్చేసి వెళ్ళింది. ఒక స్పిరిట్గా తీసేసుకున్నారు. ఇది మా సొంత పని అనేది తీసేసుకున్నారు. చిన్నపిల్లలు వస్తున్నారు, వాళ్ళంతా కిడ్డీ బ్యాంక్ తీసుకొని అవన్నీ ఎత్తుకొచ్చి ఆ పాకెట్ మనీ అంతా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతున్నా, ఏమో మీకు ఏంటంటే మాకు ఆనందంగా ఉంది ఇది ఇవ్వడం అనేది. ఏమా ఇప్పుడు పంపించేస్తున్నా, అందరే పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తాను. సాఫ్ట్ కాపీ విల్ రిలీజ్ అందరికి. No, I am for public. You are going to see. Every action will be only towards public.